కొత్త సంవత్సరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. పాదయాత్రలో భాగంగా ఖమ్మం జిల్లా మనుగూరులో సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ రేగా కాంతారావుపై నిప్పులు చెరిగారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. మోదీతో దోస్తీ చేయటంలో ఇప్పుడు సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పంచని చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎంత ధైర్యం ఉండాలి? మా కార్యకర్తలు కష్టపడి కట్టుకున్న ఆఫీస్ ఆక్రమించుకొని మా కార్యకర్తల మీద కేసులు పెడతారా? ఇదే మనుగూరులో ప్రభుత్వ భూమి ఆక్రమించుకుంటే 35 రోజులు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధర్నాలు దీక్షలు చేసి కేసు పెట్టి ఆ కబ్జా నుంచి ఇడిపించారు. ఇలా పోలీసులు కూడా ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం మంచిది కాదు. అందుకే అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, పోయే కాలం వచ్చింది చంద్రశేఖర్ కు. పోయేటంతో మీరు జమ అయినంటే మీరు కూడా ఇంటికే పోతారు, ఉద్యోగం ఉండదు. అందుకే న్యాయం అనేది ఒకటి ఉంటది, న్యాయాన్ని కాపాడండి. అన్యాయంగా అరాచకంగా దుర్మార్గులకు అండగా నిలబడితే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటది. ఇక్కడ చూస్తూ ఊరుకునేటోళ్ళు ఎవరు లేరు. కాంగ్రెస్